I am anointed to impact millions for the kingdom. I am anointed for rising royal dynasties to disciple nations. I am anointed to produce massive wealth for kingdom impact in Jesus' name. Praise the Lord. దేవునితో సమస్తము సాధ్యమే. ఈరోజు మనం ఎంత ఖర్చు అయినా వాట్ ఎవర్ ఇట్ కాస్ట్ అనే అంశాన్ని ధ్యానించుకుందాం. విశ్వాసంతో వీక్షించండి. మొత్తం ఈరోజు మీ జీవితం మారిపోతుంది. గొప్ప కార్యాలు మీరు పొందుకుంటారు. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిగలైన దేవ, ఈ మెసేజ్ని మీ చేతిలో పెడుతున్నాను. పరిశుద్ధాత్మదేవ, మీరు జోక్యం చేసుకోండి. లక్షల మందికి ఆశీర్వాదకరంగా ఈ మెసేజ్ని దీవించండి. నేను చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాలు మారిపోవాలి. వాళ్ళు బంధకాల నుంచి విడుదల పొందాలి. వాళ్ళు సత్యాన్ని తెలుసుకోవాలి. మీ దగ్గర నుంచి గొప్ప కార్యాలు పొందుకోవాలి. అలాగున దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. వాట్ ఎవర్ ఇట్ కాస్ట్, ఎంత ఖర్చు అయినా సరే అనే అంశాన్ని ధ్యానించుకుంటున్నాం. ఈరోజు మొత్తం మీ జీవితం మారిపోతుంది. మొదటగా దేవుడు మన విశ్వాసానికి ఫలితం అంటే రివార్డ్ ఇస్తారు. మీరు మతం అనే ముసుగులో నుంచి బయటకు రండి. భూమి మీద దేవుని పని ఎవరు చేయాలి? మనమే చేయాలి. దేవుడు మనతో డీల్ మాట్లాడుతున్నాడు. అదేంటో మీకు చెప్తాను చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనం. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన వాడు 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవము స్వతంత్రించుకొనును. చూసారా? ఈ వాక్యం ప్రకారం మీరు చదివారా? బైబిల్లో మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనంలో ఉంటుంది. నా నిమిత్తం మీరు దేన్ని వదిలిపెట్టారో వదిలిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందుకుంటారు, అంటే 100 రెట్లు పొందుకుంటారు. మీరు నిత్య జీవాన్ని పొందుకుంటారు. మీకు ఇంకా క్లారిటీ రావాలంటే మార్కు సువార్త 10వ అధ్యాయం 29వ వచనం 30వ వచనం చాలా స్పష్టంగా ఉంటుంది. దేవుని పని నిమిత్తం మీరు దేన్నైతే వదిలిపెడతారో, భూములు, ఇండ్లు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ భూమి మీద మీరు 100 రెట్లు పొందుకుంటారు, తర్వాత నిత్య జీవాన్ని పొందుకుంటారు. దేవుడు ఒక డీల్ మనతో మాట్లాడుతున్నారు. చూసారా? క్రైస్తవుల్ని అపవాది ఎంత మాయలో ఉంచాడో. భూమి మీద మనం దేవుని పని చేయాలి. దేవుని పని చేసినందుకు దేవుడు మనకి ఫలితం, రివార్డ్ ఇస్తాడు. బైబిల్లో ఎంత స్పష్టంగా ఉందంటే, నా నామమున మీరు గ్లాసుడు చన్నీళ్ళు ఇస్తే నేను దానికి ప్రతిఫలం ఇస్తాను. నువ్వు సాక్రిఫైస్ చేసి దేవుని పనికి ఇస్తే, నువ్వు దేవుని పని చేస్తే దేవునికి ఎంత గొప్ప రివార్డ్ ఇస్తాడో తెలుసా? ఈ విషయం నీకు తెలియకుండా అపవాదం ఆపేసింది. యేసు ప్రభువు బైబిల్లో ఎంత స్పష్టంగా మాట్లాడతారో చూడండి. నా జనులు జ్ఞానము లేని వారే నశించిపోవచ్చున్నారు. యేసు ప్రభు తను నమ్మిన యూదులతో అంటారు, మీరు నిజముగా నా వాక్యమందు నిలిచి ఉన్నవారైతే మీరు సత్యమును తెలుసుకుంటారు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆయన్ని యేసు ప్రభుని నమ్మారు. ఆ నమ్మిన యూదులతో యేసు ప్రభు ఏమంటారంటే, నిజముగా నా వాక్యమందు నిలిచి ఉండండి, అప్పుడు మీ ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి, మీరు సత్యాన్ని తెలుసుకుంటారు, ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మొత్తం మీకున్న బంధకాలు, మీకున్న సమస్యల నుంచి విడుదల పొందుతారు. ఒకవేళ మీరు దేవుని పనికి విత్తి ఉండొచ్చు, ఇచ్చి ఉండొచ్చు, మీరు దేవుని పని చేసి ఉండొచ్చు, చేసి దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు అని మీకు తెలియకపోవచ్చాము. మీరు అడగండి, దేవా ఇలా నేను మీ పని చేశాను, ఇలా నేను మీ పనికి ఇచ్చాను, ఈ విషయం నాకు తెలియదు, నేను అజ్ఞానంలో ఉన్నాను, నేను ఇప్పుడే మీ మాటలు విన్నాను. భూమి మీద విత్తటానికి, పంట కోయటానికి ప్రతిదానికి ఒక సమయం ఉంది. నువ్వు ఎప్పుడు విత్తనం విత్తినా ఆ విత్తనం నుంచి ఖచ్చితంగా నీకు ప్రతిఫలం వస్తుంది. మీరు దేవుణ్ణి అడగండి, దేవా నేను ఇలా మీ పని చేశాను, ఇలా ఇచ్చాను, మీ పని నేను చేశాను, మరి నా పరిస్థితి ఎలా ఉంది? మీ పనికి ఇచ్చినప్పుడు ఇలా మీరు ప్రతిఫలం ఇస్తానన్నారు. గ్లాసుడు చన్నీళ్ళు ఇచ్చినా దానికి ప్రతిఫలం ఇస్తానన్నారు. మరి నా పరిస్థితి ఎలా ఉంది? నేను ఇలా చేశాను, నా బంధకాల నుంచి విడిపించండి, నేను చేసిన దానికి ఇలా చేయమంటే మొత్తం మీరు ఊహించని విధంగా మీ జీవితం మారిపోతుంది. ఎందుకంటే అచ్చి ఉండటానికి దేవుడు నరుడు కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని మనం లోతుగా తెలుసుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయం 30 నుంచి 35వ వచనం వరకు నేను చదివి చెప్తాను, జాగ్రత్తగా వినండి. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. ఇది మీకు తెలుసు, కానీ నేను చెప్పేది వినండి, మొత్తం మీ జీవితమే మారిపోతుంది. ఇది ఎవరి గురించి అంటే మానవాళి గురించి, హ్యూమన్ రేస్ అన్నమాట. ఈ ఆదాము అవ్వ వీళ్ళు దేవుణ్ణి నమ్మకుండా అపవాదిని నమ్మి లోకాలకు వెళ్ళిపోయారు. ఈ మానవాళి, ఈ మనుషులు ఏం చేస్తున్నారంటే
దేవుని గొప్పతనం తెలుసుకోకుండా, దేవుడు ఎంత మంచి దేవుడో తెలుసుకోకుండా వీళ్ళు యెరూషలేము దేవుణ్ణి వదిలిపెట్టి లోకంలోకి దిగిపోతుంటే అపవాది మాయమాటలు నమ్మితే అపవాది ఏం చేశారంటే మొత్తం దోచుకుని కొట్టేసి కొరప్రాణంతో వదిలిపెట్టారు. ఇప్పుడు మానవాళి పరిస్థితి అలాగే ఉంది. ఎంత దారుణంగా ఉందంటే దేవుడు మనిషిని ఎలా సృజించాడు, తన పోలిక చొప్పున తన స్వరూపమందు చేశాడు. మనుషులు అంటే దేవుని పిల్లలు. దేవుడు వాళ్ళకు కావాల్సింది సమస్తము ఏర్పాటు చేశాడు. ఏ కొదువ లేదు, ఏ శాపం లేదు, సమృద్ధి అనమాట. భూమిని మనిషి చేతికి అప్పగించాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకోండి అని చెప్పాడు. దాని అర్థం ఏంటో తెలుసా? మీరు ఫలించండి, ఆశీర్వదించబడండి, భూమి మొత్తాన్ని ఏదైనా వనంగా మార్చండి, భూమి మొత్తాన్ని పరలోకంగా మార్చండి అని చెప్తే వీళ్ళు దేవుని గొప్పతనం తెలుసుకోక అపవాది మాయలో పడి అపవాది చెప్పిన మాట విన్నందుకు గాను అపవాది వాళ్ళ దగ్గర ఉన్నది మొత్తం తీసేసి బట్టలు లేకుండా చేసేసి రోడ్డు మీద పడేసి కొరప్రాణంతో వదిలేశారు. మనిషి పరిస్థితి అలాగే ఉంది ఇప్పుడు. అలా ఉన్నప్పుడు తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూసి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. వీళ్ళు యాజకుడు, లేవీయుడు, వీళ్ళు దైవజనులు, మతాధికారులు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అపవాది ఎలా నమ్మించాడంటే దేవుని పని అంటే ఇది ఒక భారం, అమ్మో ఇవన్నీ మనకెందుకులే, ఎవరెటు పోతే మనకెందుకు, ఈ భారం మనకెందుకు, ఈ బాధ మనం పడలేం, ఇవన్నీ మనకెందుకు వచ్చిందని పక్కదారి నిలిపోతున్నారు. వాళ్ళకి సత్యం తెలియదు. అపవాది వాళ్ళని అలా మాయలో ఉంచేశాడు. దేవుని పని అంటే ఒక భారం, ఈ భారం నేను మోయలేను, ఈ కష్టం నేను పడలేను, ఈ భారం నాకు వద్దు అన్నట్లుగా వాళ్ళు పక్కకి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోయినప్పుడు తర్వాత ఏముంది, అయితే ఒక సమరయుడు ప్రాణమైపోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసము పోసి అతని గాయము కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళవాని ఇంటిలోకి తీసుకుని పోయి అతన్ని పరామర్శించాను. అయితే సమరయుడు దేవుడు ఏం చేశాడు, ఇలా దీనావస్థలో ఉన్న మనుషులను చూసి మనుషుల పరిస్థితి దారుణంగా ఉంది. ఎలా అయితే యెరూషలేము నుంచి యెరికో వైపుకు వస్తూ మధ్యలో దొంగలు ఎలా దోచుకుని కొరప్రాణంతో వదిలేశారో ఏమీ లేకుండా మనుషుల పరిస్థితి అలాగే ఉంది. దేవుడు జాలిపడి ఈ లోకానికి వచ్చి ఇక్కడ సమరయుడు ఏం చేస్తాడంటే నూనె ద్రాక్షరసము, ఈ ద్రాక్షరసం దేనికి గుర్తు అంటే యేసు ప్రభు రక్తానికి గుర్తు. మన మీద జాలిపడి మన పాపాలు మన దోషాలు ఆయన భరించి పరామర్శించడం అంటే మన బదులుగా ఆయన వెల చెల్లించి తన రక్తంతో మనల్ని కొన్నాడు. మళ్ళీ నూనె అంటే పరిశుద్ధాత్మ గుర్తు. దేవుడు మనల్ని అనాథలుగా విడువలేదు, పరిశుద్ధాత్మను పంపించాడు. అదంతా చేసి పూట కోళ్ళవాని ఇంటి దగ్గర తీసుకువెళ్ళి పెట్టి పరామర్శించమని చెప్తారు. పూట కోళ్ళవాని ఇల్లు అదేనికి గుర్తు అంటే సంఘానికి గుర్తు. సంఘానికి ఆ బాధ్యత అప్పచెప్పాడు. అప్పచెప్పి ఏమంటారంటే 2 దీనారాలు ఇచ్చి నువ్వు ఇంకేమైనా ఖర్చు పెడితే నేను మళ్ళీ వచ్చి మొత్తం ఇచ్చేస్తాను. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది వాట్ ఎవర్ ఇట్ కాస్ట్, ఎంత ఖర్చు అయినా సరే నేను నీకు ఇచ్చేస్తాను, ఈయన్ని పరామర్శించు అంటే సంఘంతో దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? కరెక్ట్గా వినండి. మానవాళి జీవితం అంత దుర్భరంగా ఉంది. బంధకాల్లో, సమస్యలో, ఊబిలో, అపవాది మాయలో కుట్టుమిట్టాడుతూ దారుణమైన పరిస్థితి కింద, అపవాది కాడి కింద, దరిద్రంలో, బలహీనతల్లో నలిగిపోతున్నారు. ఇలా నలిగిపోతున్న వాళ్ళ జీవితాల్లో వెలుగొచ్చేలా మీరు చేయండి. అది ఎంత ఖర్చు అయినా సరే నేను ఇస్తాను, అది దేవుడు చెప్తున్నాడు. ఎందుకో చెప్పమంటారా? మీరు ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన సమస్త సృష్టిని సృజించిన దేవుడు అయి ఉండి మనుషుల్ని రక్షించడం కోసం, మనుషులకు నిత్య జీవం ఇవ్వటం కోసం, స్వస్థత వాళ్ళకి ఇవ్వటం కోసం, బంధకాల నుంచి విడిపించటం కోసం ఆయన నేల మట్టుకు తగ్గించుకొని అవమానాలు సహించి ముఖం మీద ఉమ్మేసిన మౌనంగా ఉండి ఆఖరి రక్తబొట్టు వరకు చిందించి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఎందుకు అంత పని చేశాడు? ఎందుకంటే దేవుడు ఏ ఒక్కరు నశించుట దేవునికి ఇష్టం లేదు. దేవునికి అది ఇష్టం లేదు కాబట్టి అంత వెల చెల్లించాడు, మన కోసం అంత వెల చెల్లించాడు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే సంఘంతో మనుషుల పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు బంధకాల్లో ఉన్నారు, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, అపవాది కాడి కింద నలిగిపోతున్నారు. మీరు నా పని చేస్తే దానికి ఎంత ఖర్చు అయినా నేను మీకు అది ఇస్తాను. ఈ విషయం చాలామందికి తెలియదు కాబట్టే పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడు మనల్ని విడిపించడానికి తన ప్రాణమే పెట్టాడు. తన ప్రాణం పెట్టిన దేవుడు దేవుని పని కోసం మనకిస్తే ఏం చేయడా? ఈ విషయం క్రైస్తవులు తెలుసుకుంటే
ఈ భూమి అనేది ఏదైనా వనంలో మారిపోతుంది. దేవునికి ఒక మ్యాండేట్ ఉంది. ఆ మ్యాండేట్ ఏంటో తెలుసా? ఆదిలో ఏదైనా వనంలో ఆదాము అవ్వతో దేవుడు చెప్తాడు, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకోండి. అంటే భూమి మొత్తాన్ని ఏదైనా వనంగా మార్చండి, భూమి మొత్తాన్ని పరలోకంగా మార్చండి, మీరు నా పిల్లలు, నేను మీకు అధికారం ఇచ్చాను. అది దేవుడు చెప్పాడు. ఇప్పుడు కూడా అదే మ్యాండేట్ ఉంది. సకల జనులకు సువార్త ప్రకటించండి. అదేంటో తెలుసా? సేమ్ మ్యాండేట్ అది. నువ్వు ఎలా ప్రకటిస్తావు సువార్త? నీ దగ్గర ఏమీ లేదనుకో, నువ్వు ఇంట్లో కూర్చోవాలి, నువ్వేం చేయలేవు. నువ్వు ఫలిస్తే, నువ్వు ఆశీర్వదించబడితే నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. ఫస్ట్ ఆ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే, దేవునికి సిరికి దాసులుగా ఉండలేం, డబ్బుల గురించి మాట్లాడొద్దు, నాకు దేవుడు ఉంటే చాలు అని చెప్తూ ఉంటారు. వాళ్ళు సిన్సియరే, కాతే వాళ్ళ అమాయకత్వం గురించి నేను చెప్తాను చూడండి. నీ దగ్గర డబ్బులు లేవనుకో, నువ్వు బంధకాల్లో ఉన్నావు అనుకో, ఆల్రెడీ సిరికి నువ్వు దాసుడుగా ఉన్నావు. సిరి నిన్ను పరిపాలిస్తుంది. నువ్వు ఎప్పుడు లెగాలి, ఎప్పుడు పడుకోవాలి, ఏం చేయాలి, పిల్లల ఫీజులు కట్టాలా వద్దా, దేవుని పనికి ఇవ్వాలా వద్దా, అసలు ఆదివారం చర్చికి రావాలా వద్దా, ఏది నిర్ణయిస్తుంది? సిరి నిర్ణయిస్తుంది, డబ్బు నిర్ణయిస్తుంది. ఎందుకంటే నువ్వు ఊబిలో ఉన్నావు. సిరి నిన్ను పరిపాలిస్తుంది. సిరి నిన్ను పరిపాలించకుండా నువ్వు ఏలి పరిపాలించంటే ఏం చేయాలి? దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను మీకు సమృద్ధిని ఇస్తాను. బైబిల్లో ఉంది, దొంగతనము హత్య నాశనము చెడ్డపు మరి దేనికి రాడు, నేను గొర్రెలకు జీవమును అది సమృద్ధిగా కలుగుటకు వచ్చిన మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు అంటున్నాడు మనకి సమృద్ధి ఇస్తాను అంటున్నాడు. దేవునికి సమస్తం తెలుసు కదా. ఎందుకు దేవుడు మనకి సమృద్ధిని ఇస్తానంటున్నాడు? మనకి సమృద్ధి ఉంటే మనం ఏలి పరిపాలిస్తాం. మనకి సమృద్ధి ఉంటే మనం అపవాది మాయలో జీవించాల్సిన అవసరం లేదు. మనకి సమృద్ధి ఉంటే సిరి మనల్ని నెత్తి మీద కూర్చొని డ్యాన్స్ చేయాల్సిన అవసరం లేదు. నీకు సమృద్ధి ఉందనుకో, నేను దేవుని మాట వింటాను, నేను దేవుని పనికి ఇస్తాను, నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాను, నేను సంతోషంగా ఉంటాను. సిరి నీ మీద డ్యాన్స్ చేయలేదు, సిరి నిన్ను ఏలి పరిపాలించలేదు. మీరు సత్యాన్ని తెలుసుకోవాలి. క్రైస్తవులకి ఈ సత్యం తెలిస్తే, ఏ సత్యం? భూమి మీద సువార్త మనం ప్రకటించాలి. సువార్త అంటే ఏంటి? సువార్త అంటే మనం ఎదుటి వారికి డబ్బులు ఇవ్వటం కాదు, మనం దేవుని పనికి ఇవ్వాలి. దేవుణ్ణి కలిగిన వాళ్ళు డబ్బులు తీసుకోవటం కాదు, మనం దేవుని పనికి ఇవ్వాలి. మనం దేవుని పనికి ఇస్తే, ఈ వాక్యం వింటున్న మీరు దేవుని పనికి ఇవ్వాలి. దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు మీరు దేవుని పనికి ఇవ్వాలి. నేను దేవుని పనికి ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు ఈ సువార్త చెప్తే ఏమవుతుందంటే, సువార్త అంటే ఏంటి? యెరూషలేము నుంచి యెరికోకి వెళుతూ ఆ మనుష్యుడు దొంగ చేతిలో పడి మొత్తం దోచేసుకుంటారు, బట్టలు కూడా తీసేస్తారు, కొర ప్రాణంతో వదిలేస్తారు. అంత దారుణమైన పరిస్థితిలో జనాలు ఉన్నారు. లెక్కలేనంత మంది జనాలు అపవాది బంధకాల్లో, అపవాది కాడి కింద, బలహీనతల్లో, దరిద్రంలో, గందరగోళంలో, అపవాది మాయలో అసలు ఏమవుతుందో తెలియకుండా నరకానికి వెళ్ళిపోయే స్థితిలో దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. ఇలా ఉన్నప్పుడు దేవుని యొక్క వెలుగు వారి జీవితాల్లో ప్రకాశించాలంటే దేవుని పని చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. వీళ్ళు అనుకుంటారు, అబ్బో ఈ భారం మాకెందుకు, ఇదంతా మాకెందుకు వచ్చిన గొడవ, నా సంగతి నేను చూసుకుంటాను అనుకుంటారు. వీళ్ళకి ఈ విషయం తెలియదు. దేవుడు మనతో మాట్లాడే డీల్ ఏంటంటే, ఒకసారి ఆలోచించండి. నా నిమిత్తం మీరు దేన్ని వదిలిపెడతారో ప్రతి ఒక్కరూ 100 రెట్లు 100 రెట్లు ఇక్కడ పొందుకుంటారు, నిత్య జీవాన్ని పొందుకుంటారు. మీరు బైబిల్ చదవండి, నేను చెప్పే మాట కాదు ఇది. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనం. మీకు అర్థం కాకపోతే మార్కు సువార్త 10వ అధ్యాయం 29-30. దేవుడు ఏమంటాడంటే, నా కోసం కనీసం ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చినా మీకు ప్రతిఫలం, మీకు రివార్డ్ ఇస్తాను. మీరు చేసే ప్రతిదానికి నేను రివార్డ్ ఇస్తాను. మీరు సత్యం తెలుసుకోవాలి. మీరు నమ్మలేదనుకో మీకు రాదు. యేసు ప్రభు అద్భుతాలు చేయగలడా? ఖచ్చితంగా చేస్తాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చేయని అద్భుతం అంటూ లేదు. మరణించిన వాడిని తిరిగి లేపారు, గుడ్డివారు చూశారు, కుంటివారు నడిచారు, మూగవాళ్ళు మాట్లాడారు, అపవిత్రాత్మల చేత పీడించబడుతున్న వారిని విడిపించారు, వాళ్ళకి స్వస్థతనిచ్చారు. అసలు ఆయన చేయని అద్భుతం లేదు. పక్షవాయు నుంచి స్వస్థత ఇచ్చారు. యేసు ప్రభు తన సొంత ఊరు వెళ్తారు. సొంత ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఆయన చూసి అభ్యంతరపడతారు. యేసు ప్రభు అక్కడ ఏ కార్యాలు చేయలేకపోతాడు. బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. మీరు మార్కు సువార్త 6వ అధ్యాయం 1 నుంచి చదవండి. యేసు ప్రభు వాళ్ళ అవిశ్వాసానికి ఆశ్చర్యపోతారు. యేసు ప్రభు ప్రతి చోట అన్ని అద్భుతాలు చేసి సొంత ఊరిలో ఎందుకు చేయలేకపోయారు? వాళ్ళు నమ్మలేదు. అంటే మీరు సత్యాన్ని తెలుసుకోకపోతే, మీరు నమ్మకపోతే ఏం జరగదు. మీరు నమ్మకుండా అపవాది ఆపేస్తున్నారు. ఈరోజు మీకు సత్యాన్ని చెప్తున్నాను. మీకున్న బంధకాలు, మీకున్న దరిద్రం, మీకున్న బలహీనతలు ప్రతిదీ పోవాలంటే దేవుని మాట వినండి, దేవుడు చెప్పింది చేయండి. దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ మనుషులు బంధకాల నుంచి విడుదల పొందాలి, దరిద్రం నుంచి విడుదల పొందాలి, నిత్య జీవాన్ని పొందుకోవాలి, అపవాది మాయ నుంచి బయటికి రావాలి. మనం దేవుని పిల్లలం. మనం ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకోవాలి.
మీకు డౌట్ రావచ్చు, మనం ఫలించకుండా కూడా అలా చేయొచ్చు. నువ్వు ఫలించకపోతే నీ దగ్గర ఏమీ లేకపోతే నువ్వు చెప్పింది ఒక్కరు కూడా వినరు. అందుకనే దేవుడు మనం ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోమని చెప్పాడు. ఏం చేయాలో ఎలా చేయాలో దేవునికి తెలుసు. దేవుడు మనకి సమృద్ధిని ఇస్తానన్నాడు. అదే కదా బైబిల్లో ఉన్నది. మీరు నా పనికి ఇస్తే నేను మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తానని చెప్పారు. కొంతమందికి దేవుని మీద నమ్మకం లేదు. బైబిల్లో ఉన్నాయే కదా మనం చెప్పేది, దేవుని గురించే చెప్తున్నాం మనం. ఏమవుతుందంటే ఎప్పుడైతే నువ్వు దేవునితో పార్ట్నర్షిప్ కలిగి ఉంటావో దేవుని యొక్క శక్తి నీ జీవితంలో పనిచేస్తుంది. మొత్తం పరిస్థితులు మారిపోతాయి. దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, రివార్డ్ ఇస్తాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. దేవుని కోసం మనం ఏం చేసినా రివార్డ్ ఇస్తాడు. ఒకవేళ ఈ విషయం మీకు తెలియకపోతే, మీరు దేవుని పనికి ఇచ్చి ఉంటే, మీరు దేవుని పని చేసి ఉంటే, ఈ వాక్యం విన్న మరుక్షణం మీరు యథార్థంగా ప్రార్థన చేయండి. దేవా, ఈ విషయం నాకు తెలియదు, అపవాది నన్ను ముంచేశాడు, మాయలో పెట్టి నన్ను సమస్యల్లో పెట్టేశాడు. దేవా, నేను నమ్ముతున్నాను, ఇలా నీ పనికి ఇచ్చాను, మీరు ఎప్పుడు ఇచ్చినా పర్లేదు. దేవా, నేను ఇలా మీ పని చేశాను, దేవా దానికి నాకు ప్రతిఫలం దయచేయండి. నేను ఈ బంధకాల్లో ఉన్నాను, ఈ సమస్యల్లో ఉన్నాను, ఈ బలహీనతలో ఉన్నాను. దేవుడు జోక్యం చేసుకుంటాడు. జోక్యం చేసుకుని మీరు సత్యాన్ని తెలుస్తున్నారు కాబట్టి మీ బంధకాలన్నీ పోతాయి. అప్పుడు మీకు అర్థమవుతుంది. అప్పుడు మళ్ళీ మీరు దేవుని పనికి ఇస్తారు. అప్పుడు మళ్ళీ మీరు దేవుని పనికి సహాయం చేస్తారు, లేకపోతే మీరు దేవుని పని చేస్తారు. ఎందుకంటే మీకున్న ప్రతి బంధకాన్ని మీరు జయించుకుని బయటకు వచ్చేస్తారు. దేవుడు మనుషుల జీవితాన్ని రక్షించాలని, ఏ మనిషి నశించకూడదని చెప్పి తన ప్రాణమే పెట్టాడు. ఒకసారి ఆలోచించండి. పరలోకం ఎంత వెల చెల్లించిందంటే, దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు, అసలు ఈ భూమి ఉండదు. అంత శక్తి ఉంది దేవునికి. ఆయన ఒక్క మాట సెలవిస్తే అసలు భూమి అనేది రూపురేఖలు లేకుండా పోద్ది. సూర్యచంద్రులే గతించిపోతాయి. అంత శక్తి ఉంది. అంత శక్తి ఉన్న దేవుడు తన శక్తిని చూపించాలా. నాకింత శక్తి ఉందని శక్తిని చూపించాలా, తన ప్రేమను చూపించాడు. గాడ్ ఈజ్ లవ్ అని చెప్పి బైబిల్లో ఉంటుంది. బైబిల్లో దేవుడు సర్వశక్తి గల దేవుడు అని బైబిల్లో ఉంది. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు ఏమైనా చేయగలడు. అంత శక్తి కలిగిన దేవుడు తన శక్తిని చూపించాలా, తన ప్రేమను చూపించాడు. తన ప్రేమను ఎలా చూపించాడంటే, ఏ ఒక్కరూ మనం నశించిపోకూడదు. మనం అపవాది బంధకాల నుంచి బయటికి రావాలంటే, మనకి స్వస్థత, మనం దరిద్రం నుంచి బయటికి రావాలంటే, మనం నిత్య జీవాన్ని పొందాలంటే యేసు ప్రభు అంత వెల చెల్లించాలి. అది ఊరినే జరగదు. మనల్ని అపవాది కాడి నుంచి మనల్ని తీసుకురావటానికి, విడిపించేయటానికి, మనకున్న బంధకాలు తీసివేయడానికి, మనల్ని స్వస్థతపరచడానికి, మనకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన అంత వెల చెల్లించాడు. వెల చెల్లించకుండా రాదు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. దేవుడు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు, అవమానాన్ని సహించాడు, తన ప్రేమను సిలువలో చాటి చెప్పారు. యేసు ప్రభు సిలువలో ఉండటానికి కారణం ఏంటో చెప్పనా? ఏది ఆపింది? ప్రేమ ఆపేసింది. దేవునికి మన మీద ఉన్న ప్రేమ ఆయన సిలువలో వేలాడేలా చేసింది. ఏ శక్తి కూడా ఆయన సిలువలో ఉంచలేదు. కేవలం మన మీద ఉన్న ప్రేమ ఆయన సిలువలో ఉంచేలా చేసింది. అంత వెల చెల్లించేలా చేసింది. మీరు చూడండి, పాత నిబంధన గ్రంథంలో దేవునికి ప్రార్థన చేయాలంటే బలిపీఠం కట్టి సాక్రిఫైస్ చేసేవాళ్ళు. సాక్రిఫైస్ లేకుండా ఏం జరగదు. యేసు ప్రభు వెల చెల్లించి సాక్రిఫైస్ చేసి మన బంధకాల నుంచి విడిపించేశారు. మరి నువ్వు ఆ బంధకాల నుంచి నువ్వు విడుదల పొందాలంటే నువ్వు సాక్రిఫైస్ చేయాలి. నువ్వు నీ జీవితాన్ని సరిచేసుకుని ప్రార్థన బలిపీఠం దేవుని దగ్గర నేర్చుకోవాలి, ఆయనతో సహవాసం కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి, నువ్వు సాక్రిఫైస్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని పనికి ఇస్తావో, సాక్రిఫైస్ చేసినప్పుడు అప్పుడు దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు. మీరు పాత నిబంధన మొత్తం చదవండి, అలాగే ఉంటుంది. కొత్త నిబంధన కూడా అదే. ఇక్కడ మనం ప్రార్థన బలిపీఠం, మన జీవితాన్ని సరిచేసుకుంటాం, మనం సత్యాన్ని తెలుసుకుంటాం, మనం సాక్రిఫైస్ చేస్తాం. దేవుడు అంటున్నాడు, ఎంత ఖర్చు అయినా సరే. దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళకు ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏంటో చెప్పమంటారా? మనము దేవుని పని కోసం ప్రార్థన చేయాలి. మన జీవితాన్ని మనం సరిచేసుకోవాలి. మనం దేవుని పని కోసం ఇవ్వాలి, తీసుకోవటం కాదు. ఈ మధ్యన ఇది ఒక టాక్ ఉంది. ఏం టాక్ అంటే, డబ్బులు ఇస్తున్నారు, మతం మారుస్తున్నారని. అసలు డబ్బులు ఇవ్వకూడదు. డబ్బులు అంటే డబ్బులు ఇచ్చి నువ్వు మతం మారని చెప్పకూడదు. అది అసలు దేవుని దృష్టిలోనే తప్పది. అది కాదు. దేవుణ్ణి తెలుసుకున్న నువ్వు దేవుని పనికి ఇవ్వాలి, తీసుకోవటం కాదు. నువ్వు ఇవ్వాలి దేవుని పనికి. అది దేవుడు చెప్తున్నాడు. దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. మన జీవితాన్ని సరి చేసుకోవాలి, మనం దేవుని పని కోసం ప్రార్థన చేయాలి, మనం సాక్రిఫైస్ చేసి మనం ఇవ్వాలి దేవుని పని కోసం. మనం సువార్త ప్రకటించాలి. అసలు ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు. సువార్త ప్రకటించాలి, ప్రకటించే వారికి డబ్బులు ఇవ్వాలి. అంతేగాని డబ్బులు ఇచ్చి మతం మారమని అసలు చెప్పకూడదు. మనం అసలు తప్పది. అంతకన్నా పెద్ద తప్పు ఏమీ లేదు. దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు. సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు మార్చుకుంటారు. వాళ్ళు ఇష్టపూర్వకంగా వాళ్ళ జీవితాన్ని మార్చుకుంటారు. మనం చేయాల్సింది, దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, కంపల్సరీ చేయాలి. నాకెందుకులే అని చెప్పి ఎప్పుడు పరలోకం వెళ్తానని కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమంది స్వార్థంతో జీవించేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ సత్యం తెలియదు. సత్యం తెలిస్తే అలా ఉండరు. మనకు ఒక బాధ్యత ఉంది.
యేసు ప్రభు ఎంత వెల చెల్లిస్తే రక్షణ మనకు వచ్చింది. ఒకసారి ఆలోచించారా మీరు? ఎంత అవమానాన్ని సహించాడు, ఎంతవరకు తగ్గించుకున్నాడు, ఏం త్యాగం చేశాడు, ఏం సాక్రిఫైస్ చేశాడు, మొత్తాన్ని సాక్రిఫైస్ చేశాడు ఆయన. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మనతో డీల్ మాట్లాడుతున్నారు, మీరు ఎంత ఖర్చు పెడతారో అంత ఇచ్చేస్తాను. మంచి సమరయుడు ఉపమానం కరెక్ట్గా చదవండి, అదే ఉంటుంది. అంతేకాకుండా నేను కొన్ని వాక్యాలు చెప్పాను, ఆ వాక్యాలు చదవండి. మీరు నా కోసం ఏది వదిలిపెడతారో దానికి 100 రెట్లు 100 రెట్లు ఇక్కడ ఇహమందు ఇస్తాను, తర్వాత మీకు పరలోకం ఇస్తానని చెప్పి దేవుడు స్పష్టంగా రాశారు. ఇదెందుకు చదవరు క్రైస్తవులు? ఎందుకు ఈ సత్యాన్ని తెలుసుకోరు? క్రైస్తవులు సత్యాన్ని తెలుసుకుంటే, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ఆశీర్వదించబడితే ఏం చేస్తాం తెలుసా? మనం ప్రార్థన చేస్తాం, మన జీవితాన్ని సరిచేసుకుంటాం, మనం దేవునికి ఇస్తాం. అలా దేవునికి ఇచ్చినప్పుడు భూమి మీద దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. భూమి మీద బంధకాల్లో ఉన్నవాళ్ళు విడుదల పొందుతారు, చీకట్లో ఉన్నవారు వెలుగును చూస్తారు, దరిద్రంలో ఉన్నవాళ్ళు సత్యాన్ని తెలుసుకుంటారు, వాళ్ళు దేవుని మాట వింటారు, వాళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళు దేవుని పనికి ఇస్తారు, వాళ్ళ జీవితాలు మారిపోతాయి, వాళ్ళు బంధకాల నుంచి వెలుగులోకి వస్తారు, అందరూ నిత్య జీవాన్ని పొందుకుంటారు, భూమి పరలోకంగా మార్చబడుతుంది. ఇక్కడ భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చాల్సింది మనం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, యేసు ప్రభు తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా మారు వరకు తండ్రి కుడిపాసమున కూర్చుని ఉంటారు. యేసు ప్రభు అంట తన శత్రువులందరూ తన పాదములకు పాదపీఠముగా మారు వరకు తండ్రి కుడిపాసమున కూర్చుని ఉంటారు. అంటే భూమి మీద అన్ని పనులు చక్కబడే వరకు, వ్యవహారం అంతా చక్కబడే వరకు యేసు ప్రభు తండ్రి కుడిపాసమున కూర్చుని ఉంటే, మరి భూమి మీద వ్యవహారాన్ని చక్కబెట్టేది ఎవరు? సంఘం. సంఘానికి అధికారం ఇచ్చాడు. సంఘంతో దేవుడు చెప్తున్నాడు, మీరు ఇలా చేయండి, ఎంత ఖర్చుని నేను ఇస్తాను. రెండో రాకడలో వచ్చిన తర్వాత కాదు, రెండో రాకడలో వచ్చిన తర్వాత అప్పుడు సువార్త ప్రకటించేది ఏంటి? ఇంకా ఇప్పుడు ప్రకటించాలి, ఇప్పుడు అవసరం అవ్వాలి, ఇప్పుడు దేవుని పనికి కావాలి. మనం దేవుని పని చేయటానికి ఉన్నాం, మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉన్నాం. బైబిల్ మీరు చూడండి, దేవుని పని చేసిన ప్రతి ఒక్కరికి దేవుడు ఎంతో రివార్డ్ ఇస్తాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. దావీదు గొల్యాతును జయిస్తాడు. అయితే దావీదు ఏమడుగుతాడు? మీరు చాలా స్పిరిచువల్గా వినుంటారు, ఇది నేను కరెక్ట్గా చెప్తాను చూడండి. దావీదు మొదట ఏమడుగుతాడు తెలుసా? గొల్యాతును చంపిన వారికి ఏ బహుమతి ఇస్తారు అని అడుగుతాడు. మీకు ఒక విషయం తెలిసే ఉంటుంది, దేవుడు దావీదును ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు దావీదుకు ట్రైనింగ్ ఇచ్చాడు, గొల్యాతును ఎలా జయించాలో దేవుడు దావీదుకు చూపించాడు కూడా. ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు దావీదు వెళ్ళి దేవుని పని చేస్తాడు, దావీదుకు రివార్డ్ వస్తుంది. మీకు చదివినిపిస్తాను చూడండి. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 25 నుంచి 27 వరకు. ఇజ్రాయేలీల్లో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితుడే, నిజముగా ఇజ్రాయేలీలను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వాణ్ణి చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగచేసి తన కుమార్తె నుంచి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటిని వారిని ఇజ్రాయేలీల్లో స్వతంత్రులుగా చేయనని అనగా, దావీదు జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు, వాడిని చంపి ఇజ్రాయేలీల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా, జనులు వాడిని చంపిన వారికి ఇట్లిట్లు చేయబడనని అతనికి ఉత్తరం ఇచ్చిరి. దావీదు చూడండి, జీవముగల దేవుని సైన్యాన్ని ఎదిరించడానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడని చెప్పి ఈ నింద తొలగించిన వాళ్ళకి ఏం బహుమతి ఇస్తారు? ఆ బహుమతి ఏంటో తెలుసా? రాజు ఆయనకి గొప్పగా ఐశ్వర్యం కలుగజేస్తాడు, రాజు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తారు, ఇజ్రాయెల్లో వారి ఇంటిని స్వతంత్రులుగా చేస్తారు, వాళ్ళు పన్ను కట్టాల్సిన అవసరం లేదు. ఆ బహుమతి ఏంటని చెప్పి దావీదు 2-3 సార్లు ఆరా తీస్తాడు. మీకు అర్థమైందా? దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, గొల్యాతును ఎలా జయించాలో దేవుడు దావీదుకు నేర్పించాడు. ఇప్పుడు దేవుడు చెప్పిన పని దావీదు చేస్తాడు. దావీదు ఏమడుగుతున్నాడు? ఏం బహుమతి ఇస్తుంది? అక్కడ ఉన్న వాళ్ళందరిని అడుగుతున్నాడు, నువ్వు దేవుని పని చేస్తే దేవునికి ప్రతిఫలం ఇస్తాడు. మీరు చూడండి, భూమి మీద ఏ పని చేసినా ప్రతిఫలం ఉంటుందా? ప్రతిఫలం ఆశించేగా చేసేది. మీరు చూడండి, భూమి మీద ప్రతి ఒక్కరూ ప్రతిఫలం ఆశించే చేస్తూ ఉంటారు. మీరు జాబ్ చేసినా, బిజినెస్ చేసినా, ఇంకేమన్నా చేసినా, పిల్లల్ని అంత కష్టపడి చిన్నప్పటి నుంచి చదివించినా, వ్యవసాయం చేసినా, ప్రతిదానికి ప్రతిఫలం వస్తుంది కాబట్టి కష్టపడతారు, ప్రతిఫలం వస్తుంది కాబట్టి చేస్తారు, జీతం వస్తుంది కాబట్టి చేస్తారు. మనుషులు ఎలా ఉంటారో దేవునికి తెలియదా? అసలు మనుషులు సృజించింది దేవుడు కదా. మరి దేవుడు తన పని జరగాలంటే ఒక సిస్టమ్ ఏర్పాటు చేస్తాడు. ఆ సిస్టమ్ ఎంత మంచిగా ఏర్పాటు చేస్తాడు. ఈ లోకంలో ఏం పని చేసినా ప్రతిఫలం ఉంటుంది, ప్రమోషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. మరి దేవుడు ఏర్పాటు చేయడా? దేవుడి సిస్టమ్ ఇంకా గొప్పది. నా కోసం మీరు ఏం వదిలేస్తారో అందరూ ప్రతి ఒక్కరు 100 రెట్లు పొందుకుంటారు. ఇంకా బైబిల్లో ఉంటుంది, దేవుడు ఏమంటాడు తెలుసా? మీరు కొంచెంలో నమ్మకంగా ఉన్నారు కాబట్టి బలా నమ్మకమైన మంచి దాసుడా, మీరు కొంచెంలో నమ్మకంగా ఉన్నారు, మిమ్మల్ని అనేకమైన వాటి మీద నేను నియమిస్తాను, నీ యజమాని సంతోషంలో పాలుపంపులు పొందండి అని చెప్పి దేవుడు అంటాడు.
యేసు ప్రభు స్వయంగా ఉపమానం చెప్తారు. మీ దగ్గర ఉన్న కొంచెంలో నమ్మకంగా ఉండండి, కొంచెంలో మీరు ప్రార్థన చేయండి, మీ జీవితాన్ని సరిచేసుకోండి. మన బాధ్యత అది, దేవుని పనికి మనం ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు మనం కొంచెంలో నమ్మకంగా ఉండి ఎదుటి వాళ్ళ జీవితాలు మారాలి, వాళ్ళు బంధకాల నుంచి విడుదల పొందాలి, వాళ్ళు గొప్ప కార్యాలు పొందుకోవాలి అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తూ ఎప్పుడైతే నువ్వు దేవుని పని చేస్తావో లేకపోతే దేవుని పనికి ఇస్తావో, దేవుడు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో ఉన్న నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను, అంటే నేను నీకు ప్రమోషన్ ఇస్తున్నాను. దేవుడి సిస్టమ్ చాలా గొప్పగా ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఆదివారం చర్చకు వచ్చేసి చప్పట్లు కొట్టుని కాసేపు ఏదో పాటలు పాడేసి బయటికి వెళ్ళి ఎలా సంపాదిద్దాం, ఎలా డబ్బులు వస్తాయి, ఏం చేద్దాం, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు. ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? దావీదు అంటాడు, ఐశ్వర్యము గొప్పతనము దేవుని వలన కలుగుతుంది. ఎక్కడి నుంచి వస్తుందంట? ఐశ్వర్యము గొప్పతనము దేవుని వలన కలుగుతుంది. ఆశీర్వాదం వచ్చేలా దేవుడు చేస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం బయట పని చేయొద్దని చెప్పట్లా. మనం ఈ భూమి మీద ఉన్న ప్రతి పని దేవుడు చెప్తేనే మనం చేస్తున్నాం. ఈ భూమి రన్ అవ్వాలంటే ప్రతి పని చేయాలి. కాకపోతే నువ్వు చేసే పనిలో నీకు ఆశీర్వాదం వచ్చేలా దేవుడు చేస్తాడు. ఆశీర్వాదం, మనం కష్టపడాలి, మనం ఏం చేసినా కష్టపడుతూ మనం ముందుకెళ్తూ ఉంటాం. మనం చేసే పనిలో ఆశీర్వాదం వచ్చేలా దేవుడు చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని మాట వింటావో, ఇది మన బాధ్యత. అది ఎంత ఖర్చు అయినా సరే, పూటకోళ్ళ వానితో అంటారు, నువ్వు ఇంకేమైనా ఖర్చు పెడితే నేను మొత్తం తిరిగించేస్తాను. ఆల్రెడీ 2 దినారాలు ఇస్తాడు, ఇంకేమైనా ఖర్చు పెడితే మొత్తం ఇచ్చేస్తాను అంటే సంఘంతో చెప్తున్నాడు. జనాలు బంధకాల్లో ఉన్నారు, దరిద్రంలో ఉన్నారు, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. సువార్త ప్రకటించండి. సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళు సత్యాన్ని తెలుసుకున్నారనుకో, వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు మారు మనసు పొంది ప్రార్థన చేస్తూ వాళ్ళు దేవుని పనికి ఇవ్వాలి. అంతేగాని మనం డబ్బులు ఇచ్చి మతం మార్చకూడదు. అది చాలా తప్పు, అసలు చేయకూడదు. అది సువార్త ప్రకటించడం మన పని. దేవుని గురించి మనం చెప్పాలి. ఇక దేవుణ్ణి నమ్మిన వాళ్ళు దేవుని పనికి ఇవ్వాలి. ఏమొస్తుందని ఆశించడం కాదు. నేను దేవుని పనికి ఇవ్వాలి, దేవుని తెలుసుకున్న మీరు దేవుని పనికి ఇవ్వాలి. ఎందుకంటే దేవుని పని జరగాలి. మనకేమొస్తుందో ఆశించకూడదు. ఇది తప్పు. ఒకటి నేర్పించారు లోకంలో కొంతమంది, అందరూ కాదు. అది చాలా తప్పు అన్నమాట. మనం దేవుని పనికి ఇచ్చినప్పుడు మన జీవితం మారిపోతుంది. మనం ప్రార్థన చేసి మనం దేవుని మాట విన్నప్పుడు గొప్ప ఆశీర్వాదం మనకు వస్తుంది. మీరు సత్యము తెలుసుకుంటారు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మీరు విశ్వాసంతో ప్రార్థనలు ఏకీభవించి నేను మీ గురించి ప్రార్థన చేస్తాను, నమ్ముట నీ వలన అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమని చెప్పారు. ఏకీభవించండి, నేను ఆత్మలో ప్రార్థన చేస్తాను, దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేస్తారు. కమరమశాందో రఖబరమశాంద రబోకు రహశాందరమకు రకందర హస్తరమశకరమకరబు సబొరబహశాందలమరకుయస్సదర హకలమరకు శకరమలకురబస్సంద రబోశాంతలమరకుయస్సందర. మహాపరిశుద్ధుడా, ఎవరైతే విశ్వాసంతో ఏకీభవిస్తున్నారో మీరు శిలువలో చేసిన కార్యం ద్వారా వారి జీవితాల్లో ఏ బంధకాలు ఉండటానికి వీల్లేదు. నేను వాళ్ళు ఏ బలహీనతలో ఉండటానికి వీల్లేదు, ఏ అపవాది కాడి వారి జీవితాల్లో ఉండటానికి వీల్లేదు. నేను ప్రతి బంధకాల నుంచి విడుదల దయచేయండి. నడి నెత్తి నుంచి అరకల వరకు ముట్టండి. అపవాది కాడి నుంచి వారికి విడుదల దయచేయండి. మీ ఆశీర్వాదము దయచేయండి. ఆత్మీయ నేత్రాలు తెరవ చేయండి. మరకుర హస్సందర మలకుర హర్షదర మకుస్స మరషందల కమందర ముస్సంతర మకుర హర్షందర బకుర హస్తల హకషకర మకుసందర రబకయో సదర మహశంకల మరకుర బస్తల. దేవా, మేము మీ చిత్తాన్ని నెరవేర్చాలి, మీ పనికి ఇవ్వాలి. మేము ఆశించడం కాదు, మేము మీ చిత్తాన్ని నెరవేర్చాలి. మా జీవితాన్ని సరి చేసుకోవాలి. ఎందరైతే నేను ఈ వాక్యం వింటున్నారో, ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తున్నందుకు వందనాలు. గొప్ప విడుదల వాళ్ళకి దయచేస్తున్నందుకు వందనాలు. మీ చిత్తాన్ని నెరవేర్చాలి. నేను మీ చిత్తం నెరవేర్చడానికి ఈ కార్యక్రమాన్ని బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.